కంపు కొడుతున్న నరసరావుపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మగ్గిపోతున్న పేషెంట్లు ప్రభుత్వాసుపత్రికి వస్తే జబ్బులు పోవు, మీరు కొత్త జబ్బులు కొని తెచ్చుకున్నట్టే పారిశుద్ధ్యం ఊసే పట్టని అధికార యంత్రాంగం. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మీదమ్మా అడిగొప్పల మీది పిడికి రాళ్ళ డెలివరీ అయిందా? బానే ఉందా? బానే చూస్తున్నారా? మందులు వేస్తున్నారా? ఇదంతా బాత్రూమ్లు అసలు లేవా? మగాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా? చెప్పని ఆయన బాగా చెప్పని ఇడిదిరిగమ్మా మగవాళ్ళని కూడా ఈ బాత్రూమ్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకసారి బాత్రూమ్ వాళ్ళు నేను ఒక అడిగినా గానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవును వస్తాము ఏం చేయమంటావు ఎక్కడ లేవు బాత్రూమ్ లేదు దీని మీద అడ్రస్ సరే ఆశకి వెళ్ళేది ఉన్నట్టుందా? అది బాత్రూమ్ లో కూడా నీళ్లు బ్లాక్ అయిపోయింది, నీళ్లు లీక్ అవుతా ఉంది. ఈ విధంగా నీళ్లు నిలబడితే రేపు స్లాబ్ డ్యామేజ్ అయిపోయి అంతా ఇబ్బంది పడే పరిస్థితి. చూడు లోపల నీళ్లు ఉన్నాయి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ చూడండి. ఈ విధంగా నీళ్లు నిలబడితే మొత్తం గోడలు డ్యామేజ్ అయిపోయి నీళ్లు నిలబడి స్లాబ్ డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఈ నీళ్లు శుభ్రం చేసేవాళ్ళు ఎవరు? లోపలంతా పాచి పెట్టిపోయింది, ఇక్కడేమో మట్టి, గ్రీన్ ఫంగస్, ఇవన్నీ కూడా ట్యాంక్ కింద ఈ విధంగా చేరాయి. లేదు వాటర్ పోవటం లేదు, ఏం క్లీన్ చేస్తారు? అసలు జెంట్స్ కి లేడీస్ కి బాత్రూమ్ అయితే ఇక్కడ జెంట్స్ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఎందుకు రావట్లేదు? వాళ్ళు చెప్తా ఉంటే పేషెంట్లు చెప్తా ఉన్నారు, మీరు కనీసం జెంట్స్ ని లేడీస్ వార్డు కదా, జెంట్స్ బాత్రూమ్ కి ఎట్టొస్తారు? వాళ్ళు చెప్తే అన్నము చెత్త చెదారం ఇది ఎన్ని రోజుల నుంచి ఉందో చూడండి. దీనివల్ల జబ్బులు రావా? హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి జబ్బులు వచ్చే కార్యక్రమం చూడండి ఎంత ఘోరంగా ఉందో, వాసన వస్తా ఉంది. కనీసం దీన్నన్నా శుభ్రం చేసి ముందు ఎత్తించాలి కదా. చెట్టు కొమ్మలు ఇరిగిపోయి మొన్న గాలివానకి 4 రోజులైంది, నడి రోడ్డు మీద పడ్డాయి. ఇంతవరకు దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ ఇన్ఛార్జీలు ఉంటారు, శానిటేషన్ సెక్రటరీలు ఉంటారు, మరి అట్లానే సూపర్వైజర్లు ఉంటారు, ఎవ్వరు కూడా వీటిని క్లీన్ చేయాలనే ఆలోచన రాలేదు. ఈ నడి రోడ్డు మీద ఇట్లానే ఉన్నాయి. దయచేసి ఇమీడియట్ గా కమిషనర్ గారికి ఇన్ఫార్మ్ చేసే కార్యక్రమం చేయాలి. బరలే ఈ వార్డేనా? ఇది ఓన్లీ పోస్ట్ ఆఫీస్, ఇది పోస్ట్ ఆఫీస్, ఇమీడియట్ పోస్ట్ ఆఫీస్. మరి ఇన్ని బెడ్లు వేసారు పడతారా? ఇది మధ్యలో కూడా ఖాళీ లేదు, 5-10 బెడ్. పర్లేదమ్మా, చూస్తున్నారు బానే? మందులు అవి ఇస్తున్నారా? వాటర్ రావట్లేదండి. ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో లింగంగుంట దగ్గర ఉన్నది. ఏమిటి హాస్పిటల్లో పరిస్థితి ఏమిటి, అసలు ఎలా జరుగుతా ఉందని చెప్పి ఈరోజు మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో నీళ్లు రావట్లేదు. మెయిన్ ప్రధానంగా సమస్య నీళ్లు లేవు అసలు. పేషెంట్లు కానీ పేషెంట్లు పక్కన వచ్చే వాళ్ళ యొక్క బైస్టాండర్స్ ఎవరైతే వాళ్ళ అటెండర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయకుండా బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నేను ఒక పేషెంట్ డ్రైన్ పట్టుకొని ఇలా నించున్నాడు, ఆపరేషన్ చేసి 1 వారం రోజులైంది, అతనికి డ్రైన్ తీయలేదు. ఇక్కడ పొట్ట దగ్గర ఆపరేషన్ చేశారు. ఆ వేస్ట్ మురుగు వచ్చే డ్రైన్ ఉంటుంది, ఆ డ్రైన్ ఆపరేషన్ అప్పుడు పెడతారు జనరల్ గా. ఆ డ్రైన్ అది పట్టుకొని బయటికి వెళ్తున్నాడు బాత్రూమ్కి, లెట్రిన్కి నీళ్లు లేక, లెట్రిన్ కి నీళ్లు లేక బయటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ఒక చేతిలో డ్రైన్, ఒక చేతిలో చెంబు, ఒక చేతిలో డ్రైను, ఒక చేతిలో చెంబు పట్టుకొని బయటికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి కూర్చోన్నాడు. ఏమిటి పరిస్థితి అని బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మోకాళ్ళ దాకా నీళ్లు నిలబడిపోయినాయి బాత్రూంలో ఉన్న లెట్రిన్ కానీ ఇది కానీ వచ్చి నీళ్ళలో ఉంటుంది. కనీసం పేషెంట్ చెబుతున్నాడు ముఖం కడుక్కోవడానికి కూడా బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నాం సార్ అని.
అంటే ఆ నీళ్లు ఆ బాత్రూమ్ లో వాసన గాని ఆ లెట్రిన్ అంతా బయటకు వచ్చి చూస్తే మనకే చాలా బాధగా ఉంది. ఇక జబ్బులు పోవడానికి కాదు, జబ్బులు తెచ్చుకోవడానికి వచ్చినట్టుంది హాస్పిటల్. లెట్రిన్ లో డ్రైనేజ్ అసలు లేదు, డ్రైనేజ్ పోవటం లేదు. కింద బాత్రూంలో తాళం వేస్తారంట. ఈ మగవాళ్ళందరూ పైకి వెళ్ళమంటారంట. పైన లేడీస్ వార్డులో బాత్రూములు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. అక్కడ లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ బాత్రూమ్ లేనేలే, ఒకే బాత్రూమ్. ఒక పేషెంట్ కానీ పేషెంట్ పక్కన ఉన్న అటెండర్ కానీ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇంకొక లేడీ అక్కడ కాపలా ఉండాలి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒకే బాత్రూమ్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా సరే ఇదేంటి, ఈ అన్యాయం ఏంటి? బాత్రూంలో డ్రైనేజ్ పోవటం. మరి ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులు ఉన్నారు, కలెక్టర్ గారు పక్కనే ఉంటున్నారు. అక్కడ పాత హాస్పిటల్లో ఉన్న డెలివరీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ క్లైన్ గైనిక్ కేసులని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. ఓకే, షిఫ్ట్ చేయటం ఓకే, కానీ ఫెసిలిటీస్ ఉండాలి కదా. ఒక 10 ఏసీలు ఇచ్చాము, ఏసీలు ఇస్తే అయిపోయింది, అభివృద్ధి చెందిపోయిందా హాస్పిటల్? ఎమ్మెల్యే గారు ఏసీలు పెట్టుకుంటే సరిపోతా? బాత్రూములు ఎట్లా ఉన్నాయి కనీసం ఒకసారి చూసారా మీరు? బాత్రూంలోకి వెళ్ళి నీళ్లు రావట్లేదు. నీళ్లు ఎందుకు రావట్లేదు? హెచ్డిఎస్ హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి, కనీసం మోటార్లు బాగు చేయరంట. నీళ్లు పైకి కొట్టి నీళ్లు లేవు. పైకి వెళ్తే పైన టెర్రస్ మీద మాత్రం నీళ్లు నిలబడి ఉన్నాయి. మొత్తం మురుగు నీళ్లు ఫంగస్ బట్టి ఉన్నాయి, ట్యాంకుల కింద కానీ వాటి కానీ. వాటి వలన గోడలు నాని స్లాబులు డ్యామేజ్ అయిపోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. కొంతమంది పేషెంట్లు మందులు ఇవ్వట్లేదు సరిగ్గా, ఆడకూర 1-2 ఇస్తారంట, మిగిలిన బయట కొనుక్కోమంటారంట. మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, దూది ఇచ్చే పరిస్థితి లేదు, సిరంజిలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వ హాస్పిటల్ దుస్థితి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి హాస్పిటల్లో కనీసం మందులు అన్ని కూడా సప్లై చేయడానికి ఆయన కట్టుదిట్టమైన చర్యలు చేసి అధికారులను ఆదేశించి ఎక్కడ హాస్పిటల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేశారు. ఆరోగ్యశ్రీ నడిచేది. ఇప్పుడు అసలు పేషెంట్లు రావడమే కష్టమైపోతుంది. ఈ విధంగా ఈ పరిస్థితుల్లో చుట్టూ ఉన్న డ్రైనేజ్ కూడా ఒకసారి చూడండి, డ్రైనేజ్ ఎక్కడా పోవటానికి లేదు. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చారు. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకోవాలి. నీళ్లు లేకపోతే మున్సిపాలిటీ ట్యాంకర్లు తెప్పించి నీళ్లు ఎక్కించండి పైకి ట్యాంకర్లోకి. ఆ మాత్రం చేయలేరా? సూపరింటెండెంట్ గారు అయ్యా నాకు వద్దు పదవి, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్. నేను చేయలేను అంటున్నాడు సూపరింటెండెంట్ గారు. నన్ను విధుల నుంచి రిలీజ్ చేయండి అంటే ఎవరు చేసేవాళ్ళు నువ్వే చేయాలంటున్నారు సూపరింటెండెంట్. ఇది హాస్పిటల్ పరిస్థితి. సూపరింటెండెంట్ నేను వెళ్ళిపోతాను, నాకు వద్దు ఈ పదవి అంటున్నాడు సూపరింటెండెంట్. లేడీస్ వార్డు పక్కనే టీబీ వార్డు పెట్టారు. టీబీ పేషెంట్లు, ఆ టీబీ లేడీస్కి వస్తే పరిస్థితి ఏంటి? ఆ లేడీస్ పక్కనే టీబీ వార్డు పెట్టారు. చుట్టూ డ్రైనేజ్ అసలు పోవట్లేదు. ఇది హాస్పిటల్ పరిస్థితి. ఈ విధంగా హాస్పిటల్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దయచేసి ఈ హాస్పిటల్ని బాగు చేయండి. ఈ హాస్పిటల్లో వచ్చే పేషెంట్లకి సరైన వైద్యం, శుభ్రంగా ఉంచే కార్యక్రమం చేయాలి. హాస్పిటల్లో శుభ్రం ఉంచకపోతే ఇంకెక్కడ ఉంచుతారు? ఎలాగో మున్సిపాలిటీ రోడ్లు కాలువలన్నీ పోయినాయి, మీరు ఎలాగో శుభ్రం ఉంచలేరు. కనీసం ప్రభుత్వ హాస్పిటల్లోనైనా స్వీపర్లను పెట్టి కనీసం ఇదైనా శుభ్రం చేసి ఆ డ్రైనేజ్ ఎందుకు పోవట్లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమన్నా బ్లాక్ అయిందా దానిలో పెట్టి ఆ డ్రైనేజ్ క్లియర్ చేసుకునే కార్యక్రమం చేయాలి. ఫస్ట్ బాత్రూంలో ఎందుకు నీళ్లు నిలబడుతున్నాయి కనీసం ఇవన్నా చూడాలి. జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ బాత్రూమ్లు ఉండాలి. కాబట్టి ఈ విధంగా ప్రధానంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడా కూడా శానిటేషన్ అనేది లేదు. కింద చూస్తే కిందే పెద్ద డస్ట్బిన్, అందులో మెతుకులు, మెట్లు పక్కనే అన్నం మెతుకులు, చెత్త చెదారం అంతా డస్ట్బిన్లో వేసి ఉంది, వాసన వస్తూ ఉంది. ఇది పరిస్థితి. శానిటేషన్ లేదు, ట్రీట్మెంట్ మరి ఎలా ఉందో మాకు తెలియదు. మందులు కూడా లేవు, అరకొరగా ఇస్తా ఉంటున్నారు. బాత్రూములు అసలు లేవు, వాటర్ రావట్లేదు, స్నానానికి కూడా వాటర్ లేవు, చేతులు కడుక్కోవడానికి ఈ గ్లాసులు పళ్ళాలు కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు. ఇది పరిస్థితి, దుస్థితి. ఇది నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో ఇది దుస్థితి. 10 ఏసీలు ఇచ్చాం, అభివృద్ధి అంటే మాది అని చెప్తా ఉన్నాడు. మేము 16 లక్షల చొప్పున దాదాపు మానిటర్లు ఇచ్చాం, ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. ఐసీయూ పని చేయట్లేదు, ఐసీయూ లేదు అసలు. ఐసీయూ బెడ్లన్నీ ఖాళీ చేసి బయటేశారు. కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేయరట, డీజిల్ అయిపోద్దనే మరి జనరేటర్ ఆన్ చేయరట. ఆడవాళ్ళు మగ్గిపోతున్నారు ఆ వార్డులో, వెంటిలేషన్ లేదు. డెలివరీ చేసిన వార్డులో చెమటలు బట్టి ఇదైపోతున్నారు.
ఈ హాస్పిటల్ మీద దయచేసి మాకు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడి మీద నమ్మకం లేదు. కలెక్టర్ గారు మీరు ధైర్యంగా మీరు వచ్చి పర్యవేక్షించి, కలెక్టర్ గారికి నేరుగా నేను ఈ విన్నపం చేస్తా ఉన్నాను, దయచేసి మీరు వచ్చి పర్యవేక్షించి ఈ హాస్పిటల్ని బాగుపరిస్తే తప్పితే ఇది బాగుపడదు. మీ ఆఫీస్ కూడా పక్కనే ఉంది కాబట్టి ఏదో ఒక సమయంలో మీరు వచ్చి విజిట్ చేయాలి. విజిట్ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే శానిటేషన్ వర్కర్స్ కానీ, వాటరు, ప్లంబరు అందరూ ఉండాలి ఈ హాస్పిటల్లో. ప్లంబర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఇంత ఘోరంగా హాస్పిటల్లో వైద్యం జరుగుతుందంటే దీనికి బాధ్యులు ఎవరు? ఆరోగ్య శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా వీటి మీద దృష్టి పెట్టి వీటన్నిటిని బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.